హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా అప్పడాలు తయారు చేసుకోవచ్చు. వీటికి ఎండ అవసరం లేదు. ఎండ ఉన్నా సరే, ఎండ లేకున్నా సరే పర్ఫెక్ట్గా అప్పడాలు అయితే తయారు చేసుకోవచ్చు. వీటి ప్రాసెస్ అనేది చూసే ముందు అప్పడాలు చూడండి చాలా క్రంచీగా వచ్చాయి. తుంపి చూపించాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ హీట్ అనేది ప్రాపర్ వేలో ఉన్నప్పుడు మాత్రమే అప్పడాలు అనేవి చాలా పొంగుతూ వస్తాయన్నమాట. ఇంత పర్ఫెక్ట్గా చేసుకునే అప్పడాల ప్రొసీజర్ చూసే ముందు మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ప్రాసెస్లోనికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గ్లాసు మినపగుండ్లు ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడైతే చిన్న క్వాంటిటీలో ట్రై చేయండి. ఒక గ్లాసు గుండు మినపప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలన్నమాట. దీనికి అప్పడాలకి పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలి. దానికోసం మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పిండిని ఇలాగా జల్లెడ చేసేసుకోవాలన్నమాట. జల్లెడ చేసుకోగా లాస్ట్లో మిగిలిన మురుము ఉంటుంది కదా, దానిని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ మురుము వస్తే మళ్ళీ మిక్సీ జార్లో వేసి పొడిగా చేసుకొని జల్లించుకొని సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి. ఇలాగా నేను ఒక గ్లాసు మినపగుండ్లకు వచ్చిన పిండి అనమాట. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని వాటర్ అనేది 3/4 కప్పు వరకు పడుతుంది. ఆ 3/4 కప్పును కూడా కొలత సహాయంతో తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి చాలా స్మూత్గా ఫస్ట్ టైమే కలిపేసుకుంటాం కదా, అలా కాకుండా దీన్ని వీడియోలో చూపించిన విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసే విధంగా పిండి ముద్దను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మర్దన చేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం దీన్ని ఒక చపాతీ కర్రతో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలా మెత్తగా స్మూత్గా వచ్చే విధంగా పిండి అనేది ఇలా దంచుకోవాలన్నమాట. మనం ఎంత స్మూత్గా ఇలా చేస్తే అంత బాగా వస్తాయన్నమాట. మరలా చేత్తో ఇలాగా మర్దన చేసేసుకోండి. పిండిని మెత్తగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా చేసిన తర్వాత సిలిండర్ రోల్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలన్నమాట. నేను చిన్న చిన్న ఉండలు వచ్చే విధంగా కట్ చేసేసాను. చూడండి, ఇంత చిన్న ఉండకు మనకి పెద్ద అప్పడం అయితే రెడీ అవుతుంది. ఇలా మీరు చపాతీ కర్రతో కానీ లేదు అంటే వీటిని పూరీ ప్రెస్తో కూడా ఒత్తేసుకోవచ్చు అనమాట. అన్ని ఉండలను సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే మొత్తం ఇలా రోల్గా చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఒక పూరీ ప్రెస్ తీసుకొని ఒక కవర్ని ప్లేస్ చేసి వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. 2 సైడ్లా తిప్పుకొని ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే అప్పడం అనేది కొంచెం మందంగా కాకుండా మనకు కావాల్సిన అట్లు పల్చగా వస్తుందన్నమాట. అప్పడం అనేది వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో చేసుకోండి. మందం అనేది ఎక్కువ ఉండకూడదు. వీడియోలో చూపించినట్లంత మందం ఉంటే సరిపోతుంది. మొత్తం అప్పడాలను వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఇలా కవర్ పైన కానీ మొత్తం అప్పడాలను ఆరబెట్టుకోవాలి. ఇవి నీడలో అయితే 2 సైడ్లా తిప్పుతూ 1 నుండి 2 గంటల పాటు ఆరబెట్టుకోండి. ఎండలో అయితే ఒక 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ఆరబెట్టుకుంటే ఈజీగా ఆరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఎంచక్కా ఒక ప్లేట్లో తీసుకొని మనం వేయించుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఒక ఎయిర్ టైటెడ్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయన్నమాట. మీకు ఒక అప్పడం వేయించి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా పొంగుతూ వచ్చాయి. ఈ కన్సిస్టెన్సీలో మీరు కూడా కరెక్ట్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చేయండి. అప్పడాలు చాలా బాగా వస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒకసారి నా ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.